ప్రభువునందు అత్యంత ప్రియమైన అద్దు స్వార్థ టీవీ ప్రేక్షకులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శుభఘనమైన నామములు మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ సమయం కొరకే ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగము లూకా సువార్త 12వ అధ్యాయము 7వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీరు శ్రేష్ఠులు అనేటువంటి అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సహజంగా అనేక మంది వారు కించపరుచుకుంటూ ఉంటారు, అగౌరవపరుచుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. మరి కొంతమంది తల గోడకేసి కొట్టుకుంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. నిద్రాహారాలు మాని ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు. జీవితం మీద ఆశ ఆసక్తి అటువారికి ఉండదు. కృంగిపోయిన విధానం, మరి తిరిగి లెగవలేనేమో అనేటువంటి భావన, భవిష్యత్తును గురించిన ఆందోళన, జరిగిపోయినటువంటి విషయాల్ని మరలా గుర్తు చేసుకోవటం, వర్తమానంలో జీవించటం అర్థం కాక భవిష్యత్తును గురించినటువంటి ఆందోళనతో అనేక మంది వారి జీవితాల్ని ఇబ్బంది కొలిమిలోకి నెట్టుకుంటూ ఉన్నారు. కారణం, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఘనతను, దేవుడు వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఈవులను వారు అర్థం చేసుకోకపోవటమే. అమ్మా నాన్న కష్టం మనకు అర్థం కానప్పుడు చాలా విచ్చలవిడితనం ఉంటుంది. అగౌరవపరచటం, హింసించటం, గాయపరచటం, వారిని అర్థం చేసుకోలేక వారిని అవహేళనగా మాట్లాడటం, ఇవన్నీ చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. మన ముందున్నటువంటి మన తోటి వారిని సరిగా అర్థం చేసుకోలేనప్పుడు ఆ యొక్క ప్రభావం మన జీవితం మీద ఎంతగానో చూపిస్తుంది. దయచేసి చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. నాకు ఎందుకు ఈ పరిస్థితి అని బాధపడటం కంటే, ఈ పరిస్థితిలో నుంచి నేను ఎందుకు బయటికి రాకూడదు, ఎందుకు నేను లెగవలేను, నాకంటూ ఒక స్థితి ఉంటుంది కదా, నా పరిస్థితుల్లో కూడా తప్పకుండా మార్పు వస్తుంది కదా అని ప్రయత్నం చేయటం చాలా అవసరం. ఎప్పుడు అలాగే ఉండిపోవడం శ్రేయస్కరం కాదు, అది శుభపరిణామం కాదు. దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి మాట ఏమంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి, మీరు భయపడద్దు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఎందుకు ఆయన ఆ పక్షి జాతిని ఆయన గుర్తు చేశాడు అంటే, వాటి జీవితం చాలా చిన్న జీవితం. పువ్వు జీవితం ఒక దినం. పశు పక్షాదుల యొక్క జీవన విధానాలు చాలా చిన్నవి, కానీ నేను వాటిని పోషిస్తున్నాను. పై వచనంలో ఈ విధంగా రాయబడింది, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. 5 పిచ్చుకలు 2 కాసులు, చాలా తక్కువ ధర, కానీ నేను వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. భయపడుతున్నప్పుడు ఆయన నీ వైపు చూస్తాడు, నీవు ఆయన యందు భరోసా ఉంచినప్పుడు నీ వైపు చూస్తాడు. ఆయన పేరే యెహోవా ఈరే, ఆయన చూచే దేవుడు. ఆయన
ఎబెనేజరు మనకు సహాయం చేయువాడు. ఆయన ఎల్షద్దాయ్ సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన నిస్సి, యెహోవా నిస్సి, ఆయన మనకు ధ్వజమైనటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా ఆయన యెహోవా రఫా, ఆయన మనం స్వస్థపరచువాడు. నమ్మండి మాట. కనుక మనం ప్రతి దినము కూడా నేను శ్రేష్ఠుడిని, నేను శ్రేష్టమైన దానిని, నా జీవితానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉంది, దేవుడు నన్ను ఒక స్పెషల్గా ఉంచినాడు, నా ద్వారా అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు ఆయన జరిగించేందుకు సంసిద్ధుడుగా ఉన్నాడు అంటూ మనం ఒక భరోసాతో అడుగులు ముందుకు వేస్తూ ఉండాలి. ఎందుకు అనగా ఆయన మనకు సహాయం చేయవాడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. వచనాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనిగిన సహాయకుడు, ఆపత్కాలంలో ఆయన మహాదుర్గం. నలిగి కృంగిపోయినటువంటి మనకు ఆయన మహాదుర్గం. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మొదటిది, మనము శ్రేష్ఠులము అని మనం గుర్తించాలి. అంత మాత్రమే కాకుండా దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క స్థితిని బట్టి మనం సంతృప్తి చెందాలి. అందుకనే పౌలు గారు తిమోతి పత్రికలో ఈ విధంగా ఒక మాట మనకి గుర్తు చేస్తాడు. ఆ వచనాన్ని ఈ సమయంలో చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. మనం ఈ లోకములోకి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుదుము. ధనవంతులకుటకు అపేక్షించు వారు శోధనలో, ఉరిలో, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనుషులు నష్టములోను నాశనములో ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. తిమోతి, నువ్వు బాగా ఈ విషయాలు గమనించాలి, నువ్వు అర్థం చేసుకోవాలి, అనేకులు అర్థం చేసుకునే రీతిగా నువ్వు బోధించాలి అంటూ పౌలు చాలా చక్కని విధానాలను గుర్తు చేశాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. దీనికి మించింది అసంతృప్తికరమైనటువంటి జీవితం. చాలామంది అంటారు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని, కానీ గన్ని బ్యాగులు ఎక్కువ ఉండాలని కోరుకుంటారు, మూటలు 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 ఉండాలని కోరుకుంటారు. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మన ముందున్నటువంటి వాటితో అనుభవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇదే విషయాన్ని ప్రసంగి గ్రంథకర్త కూడా గుర్తు చేస్తారు. ఆ వచనాన్ని ఈ సమయంలో చదువుకుందాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం, మనస్సు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలు. ఇదియూ వ్యర్థమే, గాలికే ప్రయాసపడినట్టే. ఎదుటున్నది సంతృప్తికరంగా దాన్ని తీసుకొని దేవుడు నాకు ఈ సమయంలో ఇది ఇచ్చాడు, స్తోత్రం. ఎప్పుడైతే ఎదుట ఉన్నటువంటి దాన్ని మనం తీసుకొని ఆనందిస్తామో, దేవుడు కూడా నా కుమారుడికి ఇవ్వగానే దాన్ని తీసుకొని నాకు థ్యాంక్స్ చెప్పాడు కాబట్టి ఇంకా అతనికి ఇవ్వాలి అనేటువంటి భావన కలుగుతుంది. థ్యాంక్స్ గివింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని బట్టి. ఏంటి శ్రేష్టమైన జీవితం అని అనుకుంటాం అంటే, దేవుడు మనకు అనుగ్రహించిన ఏది ఇస్తే అది,
అదే శ్రేష్టమైనటువంటి జీవితం. ఇప్పుడు మరి మనం ఏం చేయవలసినటువంటి వారం విన్నామంటే, నేను అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైనటువంటి వాడిని. నా జన్మకు ఒక అర్థం పరమార్థం ఉంది. అది నా ప్రభువులో ఉంది, ప్రభువుతో ఉంది. ఈ నా ప్రభు కొరకు జీవించినప్పుడు ఉంది. నా శరీరం, నా హృదయం దేవుని ఆలయంగా నేను మలుచుకున్నాను. నా ఆరాధికుడు ఆయన, నా పోషకుడు ఆయన, నా ప్రాపకుడు ఆయన, ఆయనే నా స్వాస్థ్యం, ఆయనే నా పానీయ భాగం, ఆయనలో వారసత్వం గొప్ప అద్భుతమైనటువంటి అంశం అనేటువంటి భావన మనం అలవరుచుకోవాలి. ఎప్పుడు కూడా మనం క్రిటిసైజ్ చేసుకోవటం, సప్రెస్ చేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళటం, దట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. అది దేవుని చిత్తం కాదు. అందుకనే దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటివి ఏమి అనగా, మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు. దేవునిలో మనం ఉన్నప్పుడు మనం కంఫర్ట్ జోన్లో ఉన్నట్టే, సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఆయన ప్రొటెక్షన్ అద్భుతం. ఒకసారి ఆలోచిద్దాం. ప్రపంచంలో అనేక మంది ధనికులు, గనులు, విద్యావంతులు, అందచందాలు కలిగినటువంటి వారు, ఆస్తిపరులు అనేక మంది కనబడనటువంటి ఆ వైరస్తో బాధపడి కాలం చేసినటువంటి వారు ఉన్నారు. కానీ దేవుని మహాగొప్ప కృప మనం ఈ స్థితిలో ఉన్నాం. చనిపోయిన వారి కంటే మనం గొప్పవారమనా? కాదు. ఆయన కృప, ఆయన వాత్సల్యం, మనం శ్రేష్ఠులం. అందుకనే దేవుని యొక్క వాక్య భాగంలో ఈ విధంగా రాయబడింది. ఏమి అనగా, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం, నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షరసము త్రాగుము, ఇది వరకే దేవుడు నీ క్రియలు అంగీకరించను. అంత మాత్రమే కాకుండా 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా నీ శక్తి లోపము లేకుండా చేయుము, నీవు పోవు పాతాళమందు పనైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేవు. నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి, సంతోషంగా చెయ్యి, సమాధానంగా చెయ్యి, నిజాయితీగా చెయ్యి, యథార్థవంతంగా చెయ్యి. తప్పక ఆయన మనకు ఫలమిచ్చువాడై ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి అంశం, మనము శ్రేష్ఠులము అని గుర్తించాలి. నా దేవుడు శ్రేష్టమైన వాడు అని గుర్తించాలి. దేవుడు నాకు ఇచ్చినవి శ్రేష్టమైనవి అని నీవు అంగీకరించాలి. ఎందుకనగా ఆయన శ్రేష్టమైన వాడు కనుక శ్రేష్టమైన వాటినే అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ 3 విషయాలు మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మనము శ్రేష్ఠులమని గుర్తించాలి, దేవుడు శ్రేష్టమైన వాడు అని గుర్తించాలి, నా ముందున్నవి శ్రేష్టమైనవని నీవు గ్రహించాలి. తప్పక జీవన నేపథ్యం ఉన్నతంగా ఆశీర్వదించబడుతుంది. ఏలియా నేను శ్రేష్టమైన వాడిని గుర్తించాడు. దేవుడు నాకన్నా శ్రేష్టమైన వాడని గుర్తించాడు. ఆయన సర్వశక్తిమంతుడు, నాకు సహాయం చేస్తాడని గుర్తించాడు. కాకోలముతో ఆయన భోజనం పంపించాడు ఏలియాకు. అవి రొట్టె మాంసం తీసుకొచ్చే ఉదయ సాయంత్రాలు. కెరీతు వాగు నీరు తాగుతూ ఆ గుహలో కాలయాపన చేశాడు. కొంతకాలం తర్వాత కెరీతు వాగు ఎండిపోయినది. సారెపతు అనేటువంటి ప్రాంతానికి, ఆ గ్రామానికి ప్రభు పంపించి అక్కడ ఒక విధవరాలకి ఆయన అప్పగించాడు. 3.5 సంవత్సరాలు ఆమె, తన బిడ్డ, ఆ దైవజనుడు కలిసి వారు రొట్టెలు తిన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఏ పూట కాపూట దేవుడు మనల్ని పోషించేటువంటి వాడు. రేపటి గురించి మీరు చింతించకండి. రేపు దాని సంగతుల గురించి అది చింతిస్తుంది. మనం చింతించిన అవసరం లేదు, మనం భయపడవలసిన అవసరం లేదు, మనం కృంగిపోవలసిన అవసరం లేదు. ఆయన లేవనెత్తుతాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన ఆదరిస్తాడు, ఆయన సమస్త విషయంలో చొరవ తీసుకుంటాడు. అయితే మనం గమనించాలి, నేను శ్రేష్టమైన వాడిని, ధనవంతుడు, నేను గొప్పవాడిని అని అనుకుని ఉండొచ్చు. కానీ
లాజరు నేను శ్రేష్టమైన వాడిని అని గుర్తించాడు. తన ముందున్నటువంటి దారిద్ర్యాన్ని, తన ముందున్నటువంటి ఆ దౌర్భాగ్య పరిస్థితులను, ఆ ఒళ్ళంతా ఉన్నటువంటి ఆ కురుపులు, వస్తున్నటువంటి ఆ దుర్గంధాన్ని కూడా యాక్సెప్ట్ చేశాడు. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిస్థితి అనుకున్నాడు. మనం మనగలమా? వాక్యం సెలవిస్తుంది, అతడు యాతన పడ్డాడు. ధనవంతుడు సుఖపడ్డాడు, లాజరు యాతన పడ్డాడు. ఆ యాతనను కూడా అదే సుఖము, సౌఖ్యము, అదే సంతుష్టి సహితమైన దైవభక్తిగా తను గ్రహించాడు. కనుక తాను చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున విశ్రాంతి పొందుతున్నాడు. అక్కడ ఆయన నెమ్మది పొందుతున్నాడు. కారణం, నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని నేను ఫుల్ఫిల్ చేశాను కనుక శ్రేష్టమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఉంచాడు. సుఖపడినటువంటి ధనవంతుడు పాతాళంలో యాతన పెట్టబడుతున్నాడు. అందుకని వాక్యం సెలవిస్తుంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెముతో కలిగి ఉండటం మేలు. మన ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయం అక్కడ ఉంటుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు ఈ విధంగా అనుకుంటారంట. ఏమనుకుంటారో యాకోబు పత్రికలో యాకోబు చాలా వివరంగా తెలియజేశాడు. ఆ వచనాన్ని ఈ సమయంలో చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛ నుండి కదా. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకడలేదు. అర్హత చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకు ఏమీ దొరకదు. మీరు అడిగిన మీ భోగం నిమిత్తమై వినియోగించుడికై దురుద్దేశము అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకటం లేదు. అంత మాత్రమే కాకుండా 13వ వచనం చూస్తాం. నేడైనా రేపైనా ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండి అని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించడో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ప్రభు చిత్తమైతే దేవుడు నాకు సహాయం చేస్తాడు. ప్రభు ఇది నీ చిత్తమా, మీరు జరిగించండి. లేకపోతే అక్కర్లేదు ప్రభు, అక్కర్లేదు ప్రభు ఇది నీ చిత్తమా, మీరు నడిపించండి. దేవా ఇది నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించుము. ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాదిరి చూపాడు మన ప్రభు. నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించునుగాక. ఎంత తగ్గింపు, ఎంత వినయం, విధేయత, శ్రేష్టమైనటువంటి అనుభవం దేవుడు మనకు అనుగ్రహించాడు. అవయవ లోపాలతో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. హాస్పిటల్లో, ఐసీయూలో చాలా డేంజర్ కండిషన్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. బీదలమైన ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మనల్ని దినదినము పోషిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా బీదలైన మీరు ధనియులు, పరలోక రాజ్యం మీదే అన్నాడు. ఎవరిది పరలోక రాజ్యం అంటే? బీదలది. అంటే దేవుని కొరకు సమస్తాన్ని త్యజించినటువంటి వారు, వాటిని ఖర్చు చేసినటువంటి వారు, దేవునికి ఇచ్చినటువంటి వారు, సర్వం కోల్పోయినటువంటి వారు. అనేక మంది మిషనరీలు, భక్తులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు, స్వార్థికులు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి ద్వారా దేవుడు జరిగించాడు. కారణం, వారు వాటికి ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టారు, లేదా వాటిని త్యాగం చేసుకున్నారు. మన కొరకు వారు ఖర్చు పెట్టారు. దేశం కాని దేశానికి వచ్చి అనారోగ్యాల పాలై వారి బిడ్డలను కోల్పోయారు, భార్యని కోల్పోయినారు, భర్తని కోల్పోయినారు, సమస్తాన్ని కోల్పోయి వారు దేవుని కొరకు శ్రేష్టమైన జీవితాన్ని జీవించారు. కనుకన వారికి ఆయన శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు.
మనం శ్రేష్ఠులము అని మనం గుర్తించకపోతే మన జీవితం చీకటిమయమే. నేను శ్రేష్టమైనటువంటి వాడను. ఒక సహోదరి పాడుతుంది, నేను ప్రత్యేకమైన దానను, నా యేసుకు నేను ప్రత్యేకమైన దానను. నిజమే, పాపశాపములు ఆయన తొలగించాడు, దుఃఖ బాధలు ఆయన తొలగించాడు, కలవరం తొలగించాడు, శోధన వేదన కీడు నుండి ఆయన మనల్ని తప్పిస్తున్నాడు. మనం ప్రత్యేకమైన వారం. నేను నా ప్రియుని దానను, ఆయన నావాడు, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. ఎంత గొప్ప ధన్యత! దేవుడిచ్చిన శ్రేష్టమైనటువంటి జీవన నేపథ్యాన్ని మనం ప్రతిరోజు కించపరుచుకుంటూ, కృంగిపోతూ, మన శరీరాన్ని నలగొట్టుకుంటూ, అనేక రకాల వ్యసనాలకి బానిసలమైపోయి, ఆ మాదద్రవ్యాలు తీసేసుకొని అలా బొజ్జో పెట్టుకుంటూ, నిద్రాణ స్థితిలో ఉంటూ, ఆ మత్తులో జోగుతూ, ఊగుతూ, తూగుతూ పడి లెగుస్తున్నటువంటి పరిస్థితులను చూసి సాతాను వికట్టహాసం చేస్తున్నాడు. దేవుడేమో, అయ్యో, మంచి శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాను నా కుమారుడా, నేను నీ కొరకు నా ప్రాణం పెట్టాను, నా రక్తం చిందించాను, ఇక నువ్వు చేయవలసింది ఏమీ లేదు, నా యందు విశ్వాసం ఉంచడమే, నన్ను అంగీకరించడమే, నా కొరకు జీవించటమే, నా సాక్షిగా నువ్వు బ్రతకటమే. నేను నిన్ను, నీ పిల్లలు నేను పోషిస్తాను, నేను మిమ్మల్ని, మీ పిల్లలను వృద్ధి పొందిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ప్రతి పరిస్థితిలో నేను మీకు నా ఉనికిని గుర్తు చేస్తాను. ఎంత శ్రేష్టమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈరోజు ఒక శుభ తీర్మానం చేసుకున్నాం. ప్రభా, శ్రేష్టమైన జీవితం నువ్వు నాకు అనుగ్రహించావు. నేను నిరుపేదను కావచ్చు, పేదరాలని కావచ్చు, నాకు ఉద్యోగం ఉండొచ్చు, లేకపోవచ్చు, నేను విద్యావంతుడు అయి ఉండవచ్చు, లేకపోయి ఉండవచ్చు, నా పరిస్థితి ఏదైనా, నా స్థితి ఏదైనా, నా గతి ఏదైనా, నీవు విడువని ఎడబాయని దేవుడివయ్యా. నీ చల్లని చూపు నాపై ఉంచండి. ప్రతి పరిస్థితిని నేను విశ్వాసంతో జయించడానికి, సహనముతో, ఓర్పుతో జయించడానికి, నా ముందున్నటువంటి ప్రతి విధమైనటువంటి చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసన కర్త కొనసాగిస్తున్న యేసు నీ వైపు చూస్తూ అడుగులు ముందుకు వేయటానికి, నా ముందున్న పరుగు పందెములో ఓపికతో పరిగెత్తడానికి కావలసిన బలము, శక్తిని నాకు అనుగ్రహించండి. నమ్మకంగా సజీవ సాక్షిగా నీ కొరకు జీవించే ఆ భాగ్యం నాకు దయచేయండి అని నేడే మనం శుభ తీర్మానం చేసుకొని ప్రార్థించవలసిన వారం విన్నాం. మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు. మీరు శ్రేష్ఠులు. ఎందుకు అనంటే, నేను మిమ్మల్ని ఏర్పరుచుకున్నాను, చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చాను, అసత్యం నుండి సత్యంలోనికి, మరణంలో నుండి జీవులకు దాటింపజేశాను. నీవు శ్రేష్టమైన వాడవి, నువ్వు ప్రత్యేకమైన వాడవు, నువ్వు ప్రత్యేకమైన దానవు. నీ గురించి, నా గురించి దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేరాలి అని అంటే వాక్యం సెలవిస్తుంది, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛ నెరవేర్చును. నీ మార్గం యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకునుము, అప్పుడు ఆయన నీ కార్యమును నెరవేర్చును. పూర్తిగా ప్రభుకు అప్పగించుకున్నాం. మన ముందున్న పరిస్థితులను, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఆనందమయముగాను, సంతోషముగాను, అంత మాత్రం కాకుండా అన్ని విషయములో దేవుడు నాకు ఇచ్చినది భాగ్యంగాను మనం భావిస్తూ ప్రభు కృపలో కొనసాగటానికి మనం ఒక శుభ తీర్మానం చేసుకోవాల్సిన వారమేనా. ప్రభు చెంతకు వద్దాం. ప్రభా, నీవు ఇచ్చినటువంటి శ్రేష్టమైన జీవితాన్ని దినదినము నీ కొరకు నేను ఆనందిస్తూ, అనుదినము నీలో నేను సంతోషిస్తూ అడుగులు ముందుకు వేసేటువంటి ఆ నూతన జీవితం, నూతన మనస్సు, నూతన స్వభావం, ఆ నూతన హృదయం నాకు అనుగ్రహించండి అని మనం ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ప్రభు మన వినికిళ్ళి మాటలను దీవించి ఆశీర్వదించి తన గొప్ప కృప చొప్పున నూతన తన గొప్ప వాసనము చొప్పున ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదన కారభూతులైన దేవా, నీ పరిశుద్ధ గణ శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. మా ప్రభా, జీవితాలని నిరాశలో, నిస్పృహలో నడిపించుకుంటున్న వారు, చీకటిలో, మరణాంధకార లోయల్లో నడుస్తున్నటువంటి వారు,
కృంగుదలలోను, భయంకరమైన కీకారణ్యాలలోను, ఎడారుల్లోనూ, అడవుల్లోనూ, అరణ్యాలలోనూ ఉంటున్న వారు అనేక మంది ఉన్నారు. ఆ ఉన్న ప్రతి పరిస్థితుల్లో మీరు మార్పు తీసుకురండి. ఈ వాక్యం సెలవిస్తుంది, అరణ్యము ఎండిన నేల వికసిస్తూ అని. మా ప్రభా, మా తండ్రి, ఎడారి కస్తూరి పుష్పలే పుష్పిస్తుంది అని చెప్పారు. అలాంటి అనుభవాలు ప్రతి కుటుంబానికి దయచేయండి. వారిని ప్రతి కన్నీరు తొలగించండి. వారి దుఃఖ దినాలు సమాప్తం చేయండి. అనారోగ్య పరిస్థితులు మీరు తొలగించి పరిపూర్ణ ఆరోగ్యము దయచేయండి. నీ బిడ్డల వివాహ విషయాల్లో తోడై ఉండండి. ఉద్యోగ విషయాల్లో మీరు తోడై ఉండండి. ప్రతి పరిస్థితుల్లో మీరు గొప్ప కార్యమును జరిగించి జయం ప్రసాదించమని వేడుతూ ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈ సమయంలో ప్రభా టీవీ కార్యక్రమాన్ని స్పాన్ చేసినటువంటి ఈ ప్రియదాసాలు మా ప్రభావదేవి గారిని బట్టి వందనాలు. మా తల్లి గారిని మీరు దీవించండి. మంచి ఆరోగ్యమును, శక్తి బలము దయచేయండి. మా ప్రభా, మా తండ్రి కుమారుడు, మా తండ్రి తుమాటి రాజేష్ గారిని బట్టి వందనాలు. సహోదరుడు మీరు దీవించండి. నీ ఆశీర్వాద హస్తం బిడ్డపై చాచి తన మీద ప్రతి విధమైనటువంటి మా ప్రభా, మా తండ్రినైనా వ్యతిరేకతలకు తొలగించి విజయమును, అద్భుతమైన జయ జీవితం కుమారుడికి మీరు ప్రసాదించమని వేడుతూ ప్రార్థిస్తుంటున్నాను. రూపాంతరైన సహోదరికి సరిత కుటుంబాన్ని దీవించండి. చిన్న కుమార్తె మా శారోనుకు మంచి ఆరోగ్యము దయచేయండి. మా ప్రభా, మా తండ్రిని ఆయన పెద్ద కుమార్తె ఎస్తరికి కూడా మా ప్రభా పరలోకం జ్ఞానం రగించి కృపలో వర్ధన చేయండి. చిన్న బిడ్డ జాషువాని దీవించండి. సహోదరిని తన యజమాని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకమైనటువంటి నీ కృపా ఆశీర్వాదములు ఈ కుటుంబం పైన మెండుగా దయచేయమని కోరుకుంటూ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించి శ్రేష్టమైన జీవితాలను కొరకు జీవించే భాగ్యం ప్రతి ఒక్కరు కూడా దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ గణ శ్రేష్టమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని జీవసరద నజరేయుని నామమున అందరికీ తోడై ఉండి సమస్తము సమకూడి జరిగించు గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త,